I am so excited to be here. నేను ఇక్కడ ఈ ఆదివారం ఇలాగా మీ మధ్య ఉండడానికి చాలా సంతోషిస్తున్నాను. Once again I have got the chance to preach among you. మరొకసారి మీ మధ్యన వాక్యాన్ని పంచుకునే భాగ్యం దేవుడు నాకు ఇచ్చారు. I really thank God for this wonderful opportunity. ఈ గొప్ప అవకాశం బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. I hope all of you are excited. నేను కూడా మీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Are you all ready to listen to the word of God? వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? Are you all really happy in the presence of God? Amen. ఆమేన్. I am so happy to preach and serve the Lord with the word of God. దేవుని వాక్య పరిచర్య చేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So we have the presence of God in our midst. దేవుని సన్నిధి అనే ప్రసన్నత మన మధ్యన ఉన్నది. And we are going to listen to the word of God. అలాగనే దేవుని వాక్యమును కూడా మనం ఇప్పుడు విందాం. Because my preaching is all about the presence of God and the preaching of God. మరి నా యొక్క సందేశం ఈ రోజు అంతా దేనిపైన ఉంటుందంటే దేవుని యొక్క సన్నిధి అలాగనే దేవుని యొక్క వాక్యమును The word of God and the Spirit of God. దేవుని యొక్క ఆత్మను బట్టి అలాగనే దేవుని యొక్క వాక్యమును బట్టి కూర్చున్నటువంటి మాటలు మేము తెలియజేస్తాం. I really thank God for the pastor of this church. మరి ఈ సంఘ కాపరి అయినటువంటి దేవుని సేవకులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. Our senior pastor of GGM Ministries. మరి సీనియర్ పాస్టర్ గారు అయినటువంటి గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ సీనియర్ పాస్టర్ గారికి, Reverend Timothy Garu. రెవరెండ్ తిమోతి అయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. Because he always gives importance for the word of God. ఆయన ఎప్పుడు కూడా వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి సేవకులు ఆయన. And also the Spirit of God. అలాగనే పరిశుద్ధాత్మకు కూడా. I really thank God for this wonderful church. మరి ఈ అద్భుతమైనటువంటి చక్కటైన సంఘమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. Because you people are giving much importance for the word of God and also the Spirit of God. ఎందుకంటే ప్రత్యేకంగా మీరు కూడా దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క ఆత్మకు చాలా ప్రాధాన్యత ఇచ్చేటువంటి సంఘముగా మీరు ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. All who worship the Lord should worship him in spirit and also in truth. దేవుని ఆరాధించే వారందరూ కూడా దేవుని ఆత్మతోనూ సత్యములోనూ దేవుని ఆరాధించాలట. That is the real worship to God. అది నిజమైనటువంటి ఆరాధన. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. We will come for that point later. ఈ అంశం మనం తర్వాత భాగంలో మాట్లాడదాం. But now I am going to continue my message what I preached 2 weeks back. మరి 2 వారాల క్రితం నేను ఏ వాక్యాన్ని అయితే నేను ఆరంభించానో అదే మాటలు నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. Hope you remember what I preached 2 weeks back. మరి 2 వారాల క్రితం నేను బోధించినటువంటి మాటలు మీకు జ్ఞాపకం ఉన్నాయని నేను అనుకుంటున్నా. How many of you remember that message? ఎంతమందికి జ్ఞాపకం ఉన్నది ఆ మాటలు? Hallelujah. హల్లెలూయా. Hope that you cannot forget it. నేను చెప్పినటువంటి మాటలు మీరు మర్చిపోలేరు అని నేను అనుకుంటున్నాను. Amen. ఆమేన్. So now and then try to recall the message అవకాశం ఉన్నప్పుడల్లా ఆ మాటలు మీరు మెల్లిగా జ్ఞాపకం చేసుకునే and ప్రయత్నం చేయండి. meditate upon it ధ్యానం చేయండి ఆ మాటల పైన. and try to receive the blessings of God from the word of God. అట్టి రీతిగా ధ్యానం చేయడం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. Okay, let's read from Psalms 138 138వ కీర్తన verse number 2. వర్స్ నెంబర్ 2 రెండవ మాట చూద్దాం. Yeah, Psalms 138 verse 2. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. Yes, for you have exalted above all things your name and your word. Hallelujah. Hallelujah. Above all things God has exalted his word. అన్ని విషయముల కంటే దేవుడు తన వాక్యమును దేవుడు ఎంతగానో హెచ్చించాడట. So the one and only thing that God exalted above all things is మరి అన్నిటి కంటే మీరు గమనించినట్లయితే అన్నిటి కంటే అత్యధికంగా దేవుడు దేన్ని హెచ్చించాడంటే his word. ఆయన యొక్క వాక్యమును దేవుడు గొప్ప చేసి ఉన్నాడు. As I already told you, నేను ముందుగానే మీకు తెలియజేసినట్లుగా the only one thing that can control God is his word. దేవుణ్ణి కంట్రోల్ చేసేటువంటి దేవుణ్ణి అదుపు చేసేటువంటిది ఏదైనా ఒకటి ఉన్నదంటే ఆయన యొక్క మాట మాత్రమే. Hallelujah. హల్లెలూయా. Because once God said is said. ఎందుకంటే దేవుడు ఒకసారి మాట ఇచ్చాడంటే ఇంకా మాట తప్పనటువంటి దేవుడు ఆయన. If God says something,
he will stand for his word, ఆయన ఒకసారి ఒక మాట ఇచ్చారంటే ఆ మాట పైన ఆయన నిలబడేటువంటి దేవుడు ఆయన. because he will never change. ఎందుకంటే ఆయన మార్పు చెందనటువంటి దేవుడు ఆయన. If you think that God has given you some word, మీకు దేవుడు గాని ఏదైనా ఒక వాగ్దానం చేసినట్లయితే, if you believe that God has promised you something, దేవుడు మీ జీవితంలో ఏదైనా వాగ్దానం మీరు చేశారని నమ్ముతున్నట్లయితే, make sure that God will fulfill his word in your life. మీరు ఖచ్చితంగా నమ్మవలసింది ఏంటంటే ఆ దేవుడు ఇచ్చినటువంటి మాట ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. It is because he is faithful in fulfilling his words. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి మాట నెరవేర్చుట్లో ఆయన చాలా నమ్మదగినటువంటి వాడు. Not because that you are faithful, మనము నమ్మదగిన వారమని కాదు గాని, not because that you are good, లేదు మనము మంచి వాళ్ళమని కాదు గాని, not because that you are righteous. మనము నీతిమంతులమని కాదు గాని, Of course we have to be righteous, faithful and also true before God. ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మనం నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నిజమే. God expects you from you, దేవుడు వాటిని మన మధ్య నుండి దేవుని నుండి వాటిని ఆశిస్తాడు. but still అలాగనే if God has said something to you, మరి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత, if God has promised something to you, దేవుడు ఏదైనా మాట మీకు ఇచ్చిన తర్వాత he will definitely fulfill it, ఆయన ఖచ్చితంగా ఆ మాటను నెరవేరుస్తాడండి. because he is faithful. ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And that is one of the things that God exalted above all things in the world. అన్ని విషయంలో దేవుడు గొప్ప చేసినటువంటి ఏంటి అంటే అది దేవుని యొక్క వాక్యమునే దేవుడు గొప్ప చేసి ఉన్నాడు అన్ని విషయాల కంటే. And the second one is, రెండవదిగా, the most important person in this world is the Holy Spirit. రెండవదిగా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎవరంటే అది పరిశుద్ధాత్మ దేవుడు. Whether you believe it or not, మీరు నమ్మినా నమ్మకపోయినా Holy Spirit is the most important person in this world. పరిశుద్ధాత్మ దేవుడే ఈ లోకంలో అందరికంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. Because the word of God says very clearly, దేవుని వాక్యము చాలా మనతో క్లియర్ గా మాట్లాడేది ఏంటంటే, let's read Matthew chapter 12, మత్తయి శుభవార్త 12వ అధ్యాయం చదువుదాం. verses 31 and 32. 31-32 వచనాలను చదువుకుందాం. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయి ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడిన గాని ఆత్మవిషమైన దోషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడవానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడవానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. See, any sin in this world can be forgiven. మీరు గమనించినట్లయితే ఈ లోకంలో ఏ పాపానికైనా పాపక్షమాపణ ఉన్నది గాని, but the sin against the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మీరు పాపం చేసినట్లయితే, are the words that are spoken against the Holy Spirit will not be forgiven at any cost. పరిశుద్ధాత్మ దేవునికి మీరు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటలకు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ ఉండదండి. That is why we strongly believe, అందుకనే మేము బలముగా నమ్మేది ఏంటంటే, that the Holy Spirit is the most important person in the world. అందుకని ఈ కారణమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడే అన్ని విషయాల కంటే చాలా గొప్పవాడు, చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Let's read Mark 3:29 also. మార్కు శుభవార్త చదువుదాం. 3వ అధ్యాయము 29వ మాట. పరిశుద్ధాత్మ విషయములో దోషణ చేయవాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి. Listen to me. జాగ్రత్తగా వినండి. Jesus says very clearly, ఆయన క్లియర్ గా చెప్పేటువంటి మాట. if you read verse 28 you can understand that. 28వ వచనం చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. Jesus says, యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, if you sin against God, మీరు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్లయితే, or if you speak something against the Father, మీరు తండ్రికి వ్యతిరేకంగా మీరు ఏమైనా మాట్లాడినట్లయితే, you will be forgiven if you ask for forgiveness. మీరు పాప క్షమాపణ కోరిన యెడల మీకు పాప క్షమాపణ దొరుకుతుంది. And Jesus himself says, యేసు ప్రభు వారు చెప్తున్నారు, that you sin against me, మీరు నాకు వ్యతిరేకంగా మీరు పాపం or చేసినా, if you speak anything against me, యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా మీరు ఏం మాట్లాడినా it will be forgiven to you. మీకు పాప క్షమాపణ దొరికే అవకాశం ఉన్నది.
But కానీ if you speak anything against the Holy మీరు Spirit, ఏదైనా పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మీరు మాట్లాడితే that sin will not be forgiven in this world, ఆ పాపమునకు క్షమాపణ ఈ లోకంలో గాని and that will not be forgiven in the heaven also. పరలోకంలో గాని దానికి క్షమాపణ అసలు లేనే లేదు. What the Bible says? దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే You will not be forgiven నీకు ఇక్కడ క్షమాపణ ఉండదు, in this age ఈ లోకంలో క్షమాపణ ఉండదు, or in the age to come. రాబో రోజుల్లో గాని పరలోకమందే గాని నీకు క్షమాపణ అసలు ఉండదు. That is why I say అందుకని నేనేం చెప్తున్నానంటే the most important person in this world is the Holy Spirit. అందుకనే అందరికంటే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఆ పరిశుద్ధాత్మ దేవుడు అని నేను మీకు తెలియజేస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే the Holy Spirit has come into this world పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు to convict us, మనలను పాపముల విషయమై మనకి ఒప్పింపు చేయుటకు, to change our lives, అలాగనే మన జీవితాలను మార్చుటకు, to forgive us, మనల్ని క్షమించుటకు, to lead us in the right path, మనల్ని సత్మార్గంలో నడిపించుటకు, to make us clean and holy. మనల్ని శుద్ధి చేసి పవిత్రులుగా చేయుటకు. So that is why we should not talk anything against the Holy Spirit. ఇవన్నీ చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు గనుక ఆయనను మనం ఎట్టి పరిస్థితుల్లో దూషించకూడదు. And in the Bible it never says, అలాగనే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే nowhere it says that the Holy Spirit will judge us. ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తీర్పు తీరుస్తాడని ఎక్కడ రాయబడలేదు. Have you ever read in the Bible? అట్టి మాటలు మీరు ఎక్కడైనా చదివారా వాక్యంలో? The Father God will judge us for our sins, తండ్రి అయినటువంటి దేవుడు మన పాపములు బట్టి మనకు తీర్పు తీరుస్తాడు గాని, and the Savior Jesus will judge us for our sins. అలాగనే యేసు ప్రభు వారు కూడా మన పాపములు బట్టి మనకి తీర్పు తీరుస్తారు గాని, But the Holy Spirit will never. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మన పాపం బట్టి మనకి తీర్పు తీర్చడండి. That is why we should not talk anything against the Holy Spirit. ఈ కారణమును బట్టి పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మనం ఏమి మాట్లాడకూడదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So in our Christian life, మన క్రైస్తవ విశ్వాస జీవితంలో in order to bring our life in the original position, మనము కోల్పోయినటువంటి ఆ మునుపటి మహిమలోకి మనం తిరిగి మళ్ళీ రావాలంటే, in order for the restoration of our life, మనం కోల్పోయినటువంటి పాత మహిమగల జీవితాన్ని తిరిగి మనం పొందుకోవాలంటే there are so many tools given to us. చాలా పనిముట్లు దేవుడు మనకి ఇవ్వడం జరిగింది. So among all the tools, మనకు ఇవ్వబడిన వాటన్నిటిలో the word of God దేవుని యొక్క వాక్యము and the Spirit of God అలాగే దేవుని యొక్క ఆత్మ are the most important చాలా tools. ప్రాముఖ్యమైనటువంటి పనిముట్లుగా మనకు కనబడుతున్నాయి. All the other tools are secondary. మిగతావన్నీ కూడా తర్వాత, కానీ మొదట దేవుని యొక్క వాక్యము అలాగే దేవుని యొక్క ఆత్మ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. The Bible never says దేవుని వాక్యం ఎప్పుడు కూడా if you don't pray you will never be forgiven. నువ్వు ప్రార్థన చేయకపోతే నీకెప్పుడు పాపక్షమాపణ దొరకదు అని ఎప్పుడు దేవుని వాక్యం తెలియజేయలేదు. Correct na? నిజమేనా? If you don't give offering, మీరు కానుకలు ఇవ్వకపోతే, and if you don't give tithe, మీరు దశంభాగం ఇవ్వకపోతే, and if you don't do ministry, మీరు దేవుని పని చేయకపోతే you will never be forgiven. మీకు ఎప్పుడు కూడా క్షమాపణ దొరకదని No. ఎప్పుడైనా వాక్యం తెలియజేసిందా? But the Holy Spirit is given much importance in the Bible. వాటన్నిటికంటే పరిశుద్ధాత్మ దేవునికి ఎంతో ఉన్నతమైన ప్రాముఖ్యత ఇవ్వబడి ఉన్నది. As much as the word of God. దేవుని వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వబడిందో పరిశుద్ధాత్మ దేవునికి కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వబడినది. Hallelujah. హల్లెలూయా. Of course they are very important. అవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనప్పటికీ There is no doubt at all. అందులో ఎటువంటి సందేహం లేదు గాని, But these two tools are కానీ ఈ రెండు పనిముట్లు మటుకు very important in our life. చాలా ప్రాముఖ్యమైన మన జీవితంలో. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If the word of God and the Spirit of God go together, దేవుని యొక్క వాక్యము అలాగే దేవుని యొక్క ఆత్మ కలిసి ఎప్పుడైనా వెళ్తే our life will get transformed. మన జీవితాల్లో గొప్ప మార్పును మనం చూస్తాం. Our life will be completely changed. మన జీవితాలు సంపూర్ణంగా మార్పు పొందుతాయి. That is what we saw in the last week. అదే మనం మునుపటి వారం మనం ధ్యానం చేసి ఉన్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. From Genesis chapter 1 I explained so many things. ఆదికాండం మొదటి అధ్యాయంలో ఎన్నో మాటలు మీకు తెలియజేశాను. Hope you
understood that. మీకు ఆ చెప్పినటువంటి మాటలు మీకు జ్ఞాపకం ఉన్నాయని నేను నమ్ముతున్నాను. Today we are going to see the second point. మనం ఈ రోజు రెండవ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. In order to overcome the temptation of our life, మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి శోధనల విషయంలో మనం జయం పొందుకోవడానికని we need the word of God and also the spirit of God. మన జీవితంలో ఎదురయ్యే శోధనలు మనం జయించాలంటే మనకి దేవుని యొక్క వాక్యం అలాగే దేవుని యొక్క ఆత్మ కావాల్సి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Do you understand what I am saying? అర్థమవుతుందా నేను చెప్పే మాటలు మీకు? In order to overcome the temptation, మనకి జీవితంలో ఎదురయ్యే శోధనలకు we need the word of God and also the spirit of God. వాటిని మనము జయించాలంటే మనకేం కావాలంటే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆత్మ మనకి కావాలి. Please understand some of the basic things here. మీరు జాగ్రత్తగా కొన్ని మాటలు మీరు గమనించవలసి ఉన్నది. As Christians, we engage in a spiritual warfare. మనం విశ్వాసులుగా మనం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన ఒక పోరాటంలో ఉంటానే ఉంటాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Once you accepted Jesus Christ, యేసు ప్రభువాని సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత a battle started in the invisible world. మీరు ఎప్పుడైతే రక్షణ పొందుకుంటారో ఆత్మ సంబంధమైన లోకములో మీకు కనబడినటువంటి లోకములో ఒక పోరాటం మొదలవుతది. Whether you see it or not, మీ కనులకు అది కనిపించినా కనిపించకపోయినా, whether you believe it or not, మీరు నమ్మినా నమ్మకపోయినా, in the invisible world, ఆ కనబడినటువంటి ఆ లోకములో there is a battle going on for you. ఒక యుద్ధము నిన్ను బట్టి నీ కొరకు జరుగుతానే ఉంటది అక్కడ. It is just because you have accepted Jesus Christ. కేవలం ఒకే ఒక కారణం బట్టి అదేంటంటే మీరు యేసు ప్రభువాని సొంత రక్షకుడిగా అంగీకరించిన దాన్ని బట్టి. Amen. ఆమేన్. One side, the God, the powerful one. ఒకవైపు ఎవరున్నారంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు. Of course, he is almighty. ఆయన సర్వశక్తిమంతి గల దేవుడు అయినప్పటికీ, And we can say that is the kingdom of God. అది దేవుని యొక్క రాజ్యం అని ఒకవైపు మనం ఉన్నదని మేము అనుకోవచ్చు. On the other side, another powerful force is there. రెండో వైపు మరొక శక్తివంతమైనటువంటి ఒక శక్తి ఉన్నది. That is called Satan. అది దురాత్మ సంబంధమైనటువంటి And శక్తి. he has also a very powerful force. వాడు కూడా చాలా శక్తి గలవాడే. Amen. ఆమేన్. Listen to me. జాగ్రత్తగా వినండి అమ్మా. So my son, నాకు- my eldest son, నా కుమారుడు, of course I have 4 sons. నాకు నలుగురు కుమారులు ఉన్నారండి. My first son name is John. మొదటి వాడి పేరు యోహాను, జాన్. He is studying in a college. ఒక కాలేజీలో చదువుకుంటున్నాడు. So he has WhatsApp, of course. తనకు ఫోన్ ఉంది, ఫోన్ లో వాట్సాప్ ఉంది. And in his WhatsApp he has the DP like this. ఆ వాట్సాప్ లో ఒక ఫోటో పెట్టుకున్నాడట. There is always, we give a quotation there. అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది ఆ ఫోటోలో. It says like this: అక్కడ ఏం రాయబడి ఉన్నదంటే, because the heaven is fighting for me. ఏమని రాయబడి ఉన్నదంటే ఆయన యొక్క వాట్సాప్ స్టేషన్ డిపిలో పరలోకము నా నిమిత్తమై పోరాడుచున్నదని రాయబడి ఉన్నది. Simple. అర్థమైందా? పరలోకము Very- నా నిమిత్తమై పోరాడుచున్నది. Yeah, very simple. I want to repeat it again. మరొకసారి చెప్తాను. Because the heaven is fighting for me. ఎందుకనగా పరలోకము నా నిమిత్తమై పోరాడుచున్నది. Hallelujah. హల్లెలూయా. That is very much true in your life and in my life. అది నా జీవితంలో కూడా ఆ మాట వాస్తవమే. When I saw that quotation, I was so happy. నేను ఆ మాట చూసినప్పుడు నేను తండ్రిగా చాలా సంతోషించానండి. For the understanding that my son has about his life. తన జీవితం పట్ల తనకున్నటువంటి అవగాహన బట్టి నేను ఎంతగానో సంతోషించాను. I thank God for that. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అందుని బట్టి. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, ప్రియా దేవుని బిడ్డలారా, please understand అర్థం చేసుకోనండి. that heaven is fighting for you. దేవుని యొక్క పరలోక రాజ్యము నీ నిమిత్తమై నిత్యము పోరాటములో ఉన్నది. And also the hell is also fighting for you. అలాగనే నరకము నిత్య నాశనము కూడా నీ నిమిత్తమై పోరాటం చేస్తూనే ఉన్నది. The idea is very simple. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, God wants to take you and place in the position where Satan was. దేవుని యొక్క ఆశ ఏమిటంటే సాతానుడు ఏ స్థానాన్ని అయితే కోల్పోయాడో ఆ స్థానంలో మిమ్మల్ని పెట్టాలన్నది దేవుని యొక్క ఆశ. Understand? అర్థమైందా? Hallelujah. హల్లెలూయా. I want to repeat it again. ఆ మాట మరొకసారి నేను చెప్తాను. God is fighting for you దేవుడు నీ కొరకు ఆయన పోరాడుతున్నాడు. because he wants to take you ఎందుకంటే ఆయన మిమ్మల్ని తీసుకెళ్లి and put you in the place where Satan was. సాతాను కోల్పోయినటువంటి ఆ ఉన్నతమైన స్థానం ఏదైతే ఉన్నదో అక్కడ మిమ్మల్ని పెట్టాలన్నది దేవుని యొక్క ఆశ. Where Satan was? సాతానుడు ఎక్కడ ఉండేవాడండి మునుపు? In the heaven.
పరలోకం. Hallelujah. హల్లెలూయా. And Satan is fighting for us ఇప్పుడు సాతానుగాడి యొక్క పోరాటం ఏమిటంటే మన నిమిత్తం in order to take us to the place where he goes. వాడి యొక్క పోరాటం ఏంటంటే ఇప్పుడు వాడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో అక్కడికి మనల్ని తీసుకెళ్లిపోవాలన్నది ఆడి పోరాటం. Do you understand? అర్థమవుతుంది మీకు ఈ రెండు పోరాటాలు? అర్థమైంది వాళ్ళ చేతి. Hallelujah. హల్లెలూయా. So God is fighting for you to take to heaven. దేవుడు మీ నిమిత్తం ఎందుకు పోరాడుతున్నాడంటే నిత్య రాజ్యానికి తీసుకెళ్లాలని. Satan is fighting for you to take you to the place where he goes. సాతానుగాడు మీ నిమిత్తం ఎందుకు పోరాడుతున్నాడంటే నిత్య నాశనానికి మిమ్మల్ని తీసుకెళ్లాలని. This fighting is always happening. ఈ యుద్ధం అనేది ఎప్పుడు నిరంతరం జరుగుతానే ఉంటదట. But who will win? మరి ఎవరు గెలుస్తారో అంతములో Tell మీరే me చెప్పాలి. who will win? చెప్పండి ఎవరు గెలుస్తారు అంతములో? God or Satan? సాతానుగాడు గెలుస్తాడు, దేవుడు గెలుస్తాడా? Tell me. చెప్పాలమ్మా. No. కాదంట. Yes, of course. చక్కటి సమాధానం చెప్పారు శైలి గారు. ఎవరికి మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలుస్తారట. See, whose side you stand, they will win. నీవు ఎవరి పక్షాన నిలబడతావో వాళ్ళు గెలుస్తారు. దేవుడి పక్షాన్ని నిలబడితే దేవుడు గెలుస్తాడు, సాతాను పక్షాన్ని నిలబడితే సాతానుగాడు గెలుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Oh, some of you are looking at me very surprisingly, right? చాలా కొంచెం ఆశ్చర్యకరంగా నా వైపు చూస్తున్నారు అంటున్నారు. See, if you stand in the side of God, మీరు దేవుని పక్షాన నిలబడితే, if you take the side of God, God will win. మీరు దేవుని పక్షాన్ని నిలబడితే దేవుడు గెలుస్తాడట. Hallelujah. హల్లెలూయా. You will go to heaven. పరలోక రాజ్యానికి వెళ్తారు అప్పుడు. If you take the side of Satan, లేదు నేను దురాత్మ పక్షాన్ని నేను ఉంటానని అక్కడ నిలబడితే, and he will take you where he will go. మరి వాడు ఎక్కడికి వెళ్తున్నాడు అక్కడికే మిమ్మల్ని కూడా తీసుకెళ్లిపోతాడు. So we must be very careful. అందుకు నిమిత్తమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Now that warfare extends to us also. మరి ఆ పరలోకములో కనబడినటువంటి లోకంలో జరిగేటువంటి ఆ పోరాటములో మనకి కూడా భాగ్యం ఉన్నది అంటున్నారు. Listen to me carefully. జాగ్రత్తగా గమనించండి. Satan knows very well. సాతానుడికి ఒక విషయం చాలా బాగా తెలుసు. The arch enemy knows very well. దురాత్మకు చాలా బాగా తెలిసినటువంటి సంగతి ఏంటంటే that he will not win the battle. ఆడికి ఖచ్చితంగా ఒక మాట తెలుసు ఏంటంటే ఆడి ఈ పోరాటంలో వాడి విజయం పొందుకోవడానికి ఆడికి తెలుసు. That is why అందుకని ఏం చేస్తున్నాడంటే instead of fighting with God, దేవునితో పోరాడకుండా he comes to us మన మధ్యకి వచ్చి and trying to convince us. మనల్కి ఏం ఒప్పింపు చేయాలని చేస్తున్నాడంటే ఆడి పక్షాన నిలబడేలాగా ఒప్పింపు చేస్తున్నాడు. Okay. అర్థమవుతుందా? Now he gives temptation ఇప్పుడు మనలను రకరకాలుగా శోధించి to control us or to take his take our lives in his control. రకరకాలుగా మనల్ని శోధించి ఏం చేస్తున్నాడంటే ఆ దురాత్మ వాడి స్వాధీనంలోకి మనల్ని తీసుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాడు. That is why అందుకనే in our life the fight comes in the form of temptation. అందుకనే మన జీవితంలో మనకి శ్రమలు ఎట్టి విధంగా వస్తాయంటే అది శోధన రూపంలో మనకి ఆరంభం అవుతాయి మన జీవితంలో. Understand? అర్థమవుతుందా? Now I will just trying to make you understand two important things here. మీకు ఒక రెండు విషయాలను బట్టి మీకు చాలా క్లారిటీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. So God gives you test, but Satan gives you temptation. దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తాడు, సాతానుడు మిమ్మల్ని శోధిస్తాడు. Amen. ఆమేన్. If you pass in the test, you will be promoted. దేవుడు మీకు పెట్టేటువంటి ఆ పరీక్ష మీరు పాస్ అయినట్లయితే మీరు ఉన్నత స్థానానికి వెళ్తారు. If you fail in the temptation, Satan will pull you down. మరి దురాత్మ పెట్టినటువంటి ఆ శోధన విషయంలో మీరు ఓడిపోయి పడిపోయినట్లయితే వాడు ఇంకా నాశనానికి మిమ్మల్ని తీసుకెళ్లిపోతాడు. So please understand. మీరు నేర్చుకోవాల్సింది ఏమిటంటే understand the difference between test and the temptation. ప్రధానంగా మీరు వ్యత్యాసం ఈ రెండిటి మధ్య మీరు తెలుసుకోవాలి. దేని మధ్యనంటే శోధన విషయంలోను అలాగనే పరీక్ష విషయంలోను. Hallelujah. హల్లెలూయా. So God gives us test to lift us up. దేవుడు మన జీవితంలో పరీక్ష ఎందుకు పెడతాడంటే నిన్ను హెచ్చించడానికని. God gives us test to promote us. దేవుడు నీ జీవితంలో పరీక్షను ఎందుకు పెడుతున్నాడంటే నిన్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని. God gives us test to strengthen us. దేవుడు నీ జీవితంలో పరీక్షను ఎందుకు పెడుతున్నాడంటే నిన్ను ఇంకా నువ్వు బలపరచాలని. But Satan tempts us in order to weaken us. కానీ సాతానుగాడి ఉద్దేశం అది కాదు. వాడు మన జీవితంలో శోధనలు ఎందుకు పంపుతాడంటే మనల్ని ఇంకా నువ్వు బలహీనపరచడానికి, ఇంకా నువ్వు నాశనం చేయడానికి. Satan gives us temptation
to pull us down. సాతానుగాడు మన జీవితంలో పెట్టేటువంటి శోధనలకు గల ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మనలను కిందకి లాగివేయాలని. We have to understand that very clearly. అది మనకి చాలా క్లియర్ గా అర్థం అవ్వాలండి. See, God never sees your weakness. He only sees your strength. దేవుడు ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి బలహీనతలను చూసేటువంటి వాడు కాదు, కానీ మనలో ఉన్నటువంటి మంచి ఏమున్నదో అదే చూస్తాడట. According to your strength, God will use you. నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి దేవుడు నిన్ను వాడుకుంటాడు. According to your strength, God will bless you. నీకున్నటువంటి ఆ సామర్థ్యతను బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. And God sees your strength and uses you for His glory. నీలో ఏమైనా శక్తి ఉన్నట్లయితే, నీలో ఏమైనా స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఉన్నట్లయితే అవి వాడుకుని దేవుని మహిమార్థమై నిన్ను వాడుకుంటాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. But Satan will not look at your strength, but he sees your weakness. కానీ సాతానుగాడు అటువంటి వాడు కాదు. మనలో ఉన్నటువంటి బలాలను వాడు చూడగానే మనలో ఎక్కడ బలహీనతలు ఉన్నాయో ఆడు చూసి That is one of the biggest difference between God and Satan. దేవునికి అలాగనే దురాత్మకి మధ్యన ఉన్నటువంటి ప్రధానమైన వ్యత్యాసం అదే. He always looks for your weakness to touch you and pull you down and make you fall you down. దురాత్మ కూడా ఎప్పుడు కూడా నీలో ఏ బలహీనత ఉన్నదో గమనించి దానిపైన కొట్టి నిన్ను కిందకి లాగేలేనటువంటి ప్రయత్నం దురాత్మ ఎప్పుడు చేస్తుంటాడు. But God sees your big strong strength only. కానీ దేవుడు మటుకు నువ్వు ఏ విషయంలో చక్కగా ఉన్నావో, ఏ విషయంలో బలంగా ఉన్నావో దాన్ని చూసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. So God wants to strengthen your faith by giving test. దేవుడు శోధన పంపి లేదంటే ఒక పరీక్షను పంపి నీ విశ్వాస జీవితంలో నిన్ను బలపరచాలన్న దేవుని యొక్క ఉద్దేశము. But Satan gives you temptation to put doubts in your heart. కానీ సాతానుగాడు ఏం చేస్తారంటే నీలో ఉన్నటువంటి ఆ బలహీనత పైన కొట్టి వాడిని ఇంకా నువ్వు కిందకి లాగేటువంటి ప్రయత్నాన్ని చేస్తాడు. So please understand, మీరు అర్థం చేసుకోండి జాగ్రత్తగా. there is a spiritual battle in our life. మీరు ఎప్పుడు గమనించవలసింది ఏంటంటే మన జీవితంలో నిత్యము ఆత్మ సంబంధమైన పోరాటం జరుగుతూనే ఉంటది. We have to constantly fight for. మనం దానికి నిమిత్తమై మనం నిత్యము పోరాడుతూనే ఉండాలి. This test and temptation means the spiritual warfare, spiritual battle is always going on daily in our life. మీరు గమనించినట్లయితే ఈ ఆత్మ సంబంధమైనటువంటి పోరాటము నిత్యము జరుగుతూనే ఉంటది. Now you have to win this battle. మీరు ఈ పోరాటంలో గెలవవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So God will never test you beyond your ability. దేవుడు ఎప్పుడు కూడా మన శక్తికి మించినటువంటి పరీక్ష ఎప్పుడు పెట్టడట. For example, ఒక ఉదాహరణకి, if you are studying in 4th or 5th standard, మీరు 4వ క్లాసులో 5వ క్లాసులో చదువుకున్నట్లయితే the question paper will be given to you according to your standard. మీరు ఏ క్లాస్ చదువుకుంటున్నారు, 4 అయితే 4కి తగ్గట్టు, 5 అయితే 5కి తగ్గట్టు క్వశ్చన్ పేపర్ మీకు ఇస్తారు. Correct? అవునా? If you are studying in 9th or 10th standard, మీరు 9వ లేదా 10వ క్లాసులో చదువుతున్నట్లయితే the questions paper will be given to you according to your standard. మీ క్వశ్చన్ పేపర్ మీ క్లాస్ కి తగ్గట్టు, మీ 10వ తరగతి తగ్గట్టుగా క్వశ్చన్ పేపర్ వస్తది. So please understand, మీరు అర్థం చేసుకోండి, beyond your level God will never test you. దేవుడు ఎప్పుడు కూడా మీ శక్తికి మించినటువంటి పరీక్ష ఎప్పుడు మీ జీవితంలోకి రానివ్వడు. But once you are passed in the test, God will lift you up to the next level. ఎప్పుడైతే దేవుడు పెట్టిన పరీక్షలో నీవు జయము పొందుకున్నావో దేవుడు నిన్ను మరింత ఉన్నతమైన స్థానానికి దేవుడు నిన్ను హెచ్చిస్తాడండి. Hallelujah. హల్లెలూయా. Say louder, hallelujah. గట్టిగా చెప్పాలండి హల్లెలూయా. Amen. హల్లెలూయా. God always wants us to go up. దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా మనల్ని హెచ్చించాలనేది ఆయన యొక్క ఉద్దేశము. But Satan will give us temptation beyond our capacity. దేవుడు ఎప్పుడు కూడా మన శక్తికి మించినటువంటి పరీక్ష మనకు పెట్టడు, కానీ సాతానుగాడు ఏం చేస్తాడంటే మన శక్తికి మించినటువంటి శోధనాడు ఎప్పుడు పంపిస్తుంటాడు. He always looks for the opportunity, chance, ఎప్పుడు మంచి అవకాశం దొరుకుతుందని దుష్టుడు కనిపెడతానే ఉంటాడు. for our weaknesses to be revealed. మన బలహీనత ఎప్పుడు బయటపడతాదో దానిపైన కొడదామని దుష్టుడు ఎప్పుడు చూస్తానే So ఉంటాడు. what is your weakness? నీ బలహీనత ఏదైతే ఉన్నదో That is where he will touch. అక్కడే దానిపైన వాడు కొడతాడండి. Amen. ఆమేన్. Please understand. అర్థమవుతుందా? So we have to understand this very clearly. చాలా బాగా మనకు అర్థం అవ్వాలి ఈ వ్యత్యాసము. Now I am not going to talk about the test of God. నేను ఇప్పుడు దేవుడు మనకు పెట్టేటువంటి పరీక్షల కోసం మాట్లాడను గాని, But I am going to talk about the
temptation of Satan కానీ దురాత్మ మన జీవితంలో పెట్టే శోధనల విషయమే మనం కొన్ని నిమిషాలు మాట్లాడుకుందాం. and how we are going to win it. వాడు పెట్టేటువంటి ఆ శోధనలు మనం ఎలా జయించాలన్నది మనం మాట్లాడుకుందాం. How we are going to overcome them. ఎట్టి విధంగా మనం విజయం పొందుకోలే అన్నటువంటి మాటలు మాట్లాడుకుందాం. Yeah, for few minutes I am going to talk about that only. మరి ఈ అంశం పైన మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. Please listen to me carefully. జాగ్రత్తగా వినండమ్మా. Matthew chapter 3 మత్తయి శుభవార్త 3వ అధ్యాయము verse 16 and 17. 16, 17. Here we can see a classic example ఇక్కడ ఒక అద్భుతమైన ఉదాహరణ మనకు కనబడుతుంది. of our beginning of our Christian life and also the temptation which starts in our Christian life. మన విశ్వాస జీవితంలో యొక్క ఆరంభము అలాగనే దుష్టుడు పెట్టేటువంటి శోధనల యొక్క ఆరంభం కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. The life of Jesus is a classic example for us. యేసు ప్రభు వారి యొక్క జీవితమే ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ మనకి. Amen. ఆమేన్. Let's read. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చును. ఇదిగో ఆకాశము తెరవబడును. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. We all know that Jesus is taking baptism here. మనందరికీ బాగా తెలుసు యేసు ప్రభు వారు బాప్తిజం తీసుకుంటున్నటువంటి సమయం Once ఇది. he has taken baptism, ఆయన బాప్తిజం పొందిన తర్వాత the Holy Spirit just descended upon him పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పైకి దిగి రావడం మనం చూసాం. and rested upon him just like a dove. ఒక పావురపు రూపం వలె పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం మనం చూస్తున్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The heaven is open పరలోకము తెరవబడి ఉన్నది. and the Father God is speaking to him తండ్రి మాట్లాడుచున్నాడు అక్కడ నుండి. and the voice of God is heard over there. తండ్రి యొక్క మాటలు స్వరము అక్కడ వినబడుతుంది. Please understand. మీరు అర్థం So చేసుకోవాల్సింది ఏంటంటే when you take baptism, మీరు ఎప్పుడైతే బాప్తిజం పొందుకుంటారో, when you are being baptized, ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటారో this is what happens. ఇదే మీ జీవితంలో కూడా జరిగేది. Hallelujah. హల్లెలూయా. So once you are taken baptism, మీరు బాప్తిజం తీసుకున్న తర్వాత now you are eligible to receive the anointing of the Holy మీరు Spirit. ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటారో మీరు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మీరు అర్హులుగా మారుతారు. The heaven will become so joyful. పరిశుద్ధాత్మ మీరు ఎప్పుడైతే బాప్తిజం పొందుకుంటారో పరలోకంలో గొప్ప సంతోషమట. There is a celebration in heaven. అక్కడ గొప్ప పండుగ జరుగుతుందట. There is a great enjoyment in heaven. అక్కడ చాలా ఉన్నతమైన సంతోషముగా కార్యాలు జరుగుతాయట. So అక్కడ baptism is not a simple thing. మీరు అనుకున్నట్లుగా బాప్తిజం అన్నది చాలా చిన్న విషయం కాదు. Brothers and sisters, ప్రియా దేవుని బిడ్డలారా, your baptism makes heaven happy. మీరు పొందుకున్న బాప్తిస్మము పరలోక రాజ్యంలో గొప్ప సంతోషాన్ని కలుగజేస్తుంది. Hallelujah. హల్లెలూయా. Because on that very day your name is written in the book of life. నువ్వేనాడైతే బాప్తిజం తీసుకుంటావో ఆ రోజున నీ పేరు పరలోక రాజ్యంలో రాయబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Among the angels of God దేవదూతలందరూ ఉంటుండగా there is a great celebration. గొప్ప సంతోషము పండుగ అక్కడ జరుగుతుంది. Why you know? ఎందుకంటే Because one person is added to the heavenly host. ఒక వ్యక్తి పరలోక రాజ్యమునకు చేర్చబడుటకు అర్హుడుగా మారాడు One గనుక, member is added to the heavenly family. మరొక వ్యక్తి ఆ పరలోక కుటుంబంలోకి చేర్చబడ్డాడు గనుక. Hallelujah. హల్లెలూయా. So in this world, ఈ లోకంలో in our family, if one person is added, మన కుటుంబంలోకి ఒక కొత్త మెంబర్ వచ్చారంటే, if one baby is newly born, మన కుటుంబం వాళ్ళకు ఉంటుండగా మన కుటుంబంలో ఒక బాబు పాప పుట్టినట్లయితే how much we are happy. ఎంత సంతోషం కదండి మనకి. Hallelujah. హల్లెలూయా. Brother Prabhu will give us treat. ప్రభు గారు మనకి త్వరలో చిన్న పార్టీ ఇస్తారు. Ena? అవునండి. Because that family will celebrate their joyfulness with us. ఎందుకంటే ఆ కుటుంబం మనందరితో కలిసి వాళ్ళు సంతోషిస్తారు. Am I correct? నిజమేనండి. In the same way, అదే రీతిగా when we take baptism, the heaven becomes so joyful. అదే రీతిగా మనం ఎప్పుడైతే బాప్తిజం పొందుకుంటామో పరలోక రాజ్యంలో గొప్ప సంతోషము పండుగ. Hallelujah. హల్లెలూయా. And God approves it. దాన్ని దేవుడు అంగీకరించి దేవుడు దానిపైన ముద్ర వేస్తాడు. Now God sends His Holy Spirit to us. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని మనకు మధ్యకి పంపి And the anointing of the Holy Spirit come upon us. అలాగనే పరిశుద్ధాత్మ అభిషేకము మన పైకి వచ్చినప్పుడు Amen. Hallelujah. హల్లెలూయా. Here the real game starts. ఇప్పుడు అసలైనటువంటి ఆ యుద్ధము ప్రారంభమవుతుందట గమనించండి. Now come to Matthew chapter 4. ఇప్పుడు మత్తయి శుభవార్త 4వ అధ్యాయం తీద్దాం. Read from verse 1 on.
మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుండి చదివి సహాయం Then చేయండి. Jesus was led by the Holy Spirit into the wilderness. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని మనను. Listen. జాగ్రత్తగా వినండమ్మా. Now the tempter comes to Jesus. ఇప్పుడు శోధకుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, The Bible very clearly says వాక్యంలో క్లియర్ గా రాయబడి ఉన్నది, Jesus was led by the Holy Spirit. క్లియర్ గా వాక్యంలో రాయబడి ఉన్నది, యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి ఉన్నారట. Hallelujah. హల్లెలూయా. Luke chapter 4 verse 1 says, లూకా శుభవార్త 4వ అధ్యాయము మొదటి వచనము, Jesus full of Holy Spirit, యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై led by the Spirit into the wilderness. పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఆయన అరణ్యములోకి నడిపింపబడి ఉన్నారు. What does it mean? దానికి అర్థం ఏమిటి? Now Jesus is filled with the Holy Spirit. ఇప్పుడు యేసు ప్రభు వారి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై, The anointing of the Holy Spirit is upon him. అలాగనే దేవుని యొక్క అభిషేకం ఆయన పైన ఉంటుండగా He is full of Holy Spirit and going to wilderness. ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే ఆ అరణ్యంలోకి వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. The Spirit of God is there. దేవుని యొక్క ఆత్మ ఉన్నది, The anointing of God Spirit is there. దేవుని యొక్క అభిషేకం ఉన్నది, And the presence of God is there. దేవుని యొక్క సన్నిధి ఉన్నది. But still tempter comes to him. మీరు గమనించారా? దేవుని యొక్క ఆత్మ ఉంటుండగా, దేవుని యొక్క అభిషేకం ఉంటుండగా, దేవుని యొక్క సన్నిధి ఉంటుండగా శోధకుడు ఇంకను అక్కడే సంచరిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Please understand the word of God very clearly. ఈ మర్మము, ఈ మాటలు మీకు అర్థమవుతుందని నేను నమ్ముచున్నాను. If you have the Holy Spirit in you, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పటికీ, if you are filled with the presence of God, దేవుని సన్నిధి చేత నీవు నింపబడినప్పటికీ, if you have the anointing of the Holy దేవుని Spirit, యొక్క అభిషేకము నీ పైన ఉన్నప్పటికీ, it doesn't mean that tempter will not come to you. శోధకుడు నీ దగ్గరికి రాడు అనేటువంటి గ్యారంటీ లేనే లేదు. It doesn't mean that Satan will not come to you. ఎప్పుడు శోధకుడు నా దగ్గరికి రాడు, నన్ను బాధ పెట్టడని మీరు అనుకోకండి. It doesn't mean that temptation will not come to you. శోధన, శ్రమలు, లేదంటే శోధకుడు నన్ను వచ్చి ఎప్పుడు బాధ పట్టడు అని మీరు అనుకోకండి. Even if you are filled with the Holy మీరు Spirit, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారైనప్పటికీ, even having been filled with the anointing of God, మీరు గొప్ప అభిషేకముతో నింపబడిన వారైనప్పటికీ you will have temptation. మీ జీవితంలో శోధనలు వస్తానే ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. Understand what I am saying? అర్థమవుతుందా మీకు? Because ఎందుకంటే now Jesus is filled with the Holy Spirit, మీరు గమనించినట్లయితే ఈ పరిస్థితిలో యేసు ప్రభు వారి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై, but still the tempter comes to him. అయినప్పటికీ శోధకుడు అక్కడే తిరుగుతూ శోధకుడు ఆయన యేసు ప్రభువాన్ని శోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. So once we accepted Jesus Christ, ఎప్పుడు మనం యేసు ప్రభు వారిని మన రక్షకుడిగా అంగీకరిస్తామో, and once we become the children of God, దేవుని పిల్లలుగా చేర్చబడతామో, and once we have made covenant with God, దేవుని చేత ఒక నిబంధన మనం చేసుకుంటామో, immediately the Satan will become active. వెంటనే అప్పుడు వరకు సైలెంట్ గా ఉన్నటువంటి ఆ సాధారణుడు మెలకు కలిగి మన పైన దాడి చేయడం మొదలు పెడతాడట. As long as we are silent, మనము మౌనంగా ఉన్నంతసేపు, as long as we are inactive, మనము స్పందించినంత వరకు Satan will sleep nicely. ఆడికి ఏ బాధ లేదు, ఆడు కూడా సైలెంట్ గా ఉంటాడట. He has no work at all. ఆడికి కూడా పెద్ద పని ఉండదు మనతో. If you want to, make Satan rest, మీకు సాతానుగాడు మిమ్మల్ని ఇరిటేట్ చేయకుండా సైలెంట్గా మీరు ఉంచాలంటే just don't do anything. ఏమీ చేయకుండా మీరు సైలెంట్గా ఉంటే సరిపోద్ది. Be silent. మీరు సైలెంట్గా ఉంటే ఆడు సైలెంట్గా ఉంటాడట. But if you become active, మీరు ఎప్పుడైతే మేలుకొని ఆత్మ సంబంధ విషయాల్లో కొంచెం చురుగ్గా ఉంటారో, Satan will awake. ఆడు కూడా లేస్తాడు. Satan will also become active. ఆడు కూడా లేచిపోయి ఆడు మొదలెడతాడట. If you want to make Satan active, మీరు ఎప్పుడైతే సాతానుగాడిని నిద్ర లేపాలని అనుకుంటున్నారో, better you become active. మీరు కూడా నిద్రలోండి బయటికి లేచి ఆత్మ సంబంధమైన విషయాల్లో కొంచెం యాక్టివ్గా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Understand what I am saying? అర్థమవుతుందా నేను చెప్పే మాట? Amen. ఆమేన్. So now we have accepted Jesus. ఇప్పుడు మీరు దేవుని రక్షకునిగా We are అంగీకరించిన filled with తర్వాత, the Holy Spirit. మీరు ఆత్మ చేత నింపబడిన వారి తర్వాత, Now temptation comes. ఇప్పుడు శోధకుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని శోధించడం మొదలు పెడతాడు. Amen. ఆమేన్. But how can we overcome this temptation?
కానీ ఆడు శోధిస్తున్నప్పుడు మనం ఆ శోధన నుండి మనం విజయం ఎలా పొందుకున్నామో చూద్దాం. For every Christian, there are three kinds of temptations. ప్రతి విశ్వాసికి 3 రకాల శోధనలు ఉంటాయట. The temptation of the body. శరీర సంబంధమైన శోధన. The temptation will come from our body first. మొదటగా మనకు వచ్చేటువంటి శోధన ఏంటంటే మన శరీరంలో నుండే మొదటి శోధన వస్తుంది. Satan will bring temptation for our physical body. దుష్టుడు మొదట మన శరీరంలో నుండి శోధన తేడం మొదలు పెడతాడు. And the second temptation is for our soul. రెండవ ఆ శోధన ఏంటంటే మనకి ఆత్మ సంబంధమైన శోధన. And the third temptation is to our spirit. మరి మూడవ శోధన మనం చూసినట్లయితే అది ప్రాణమునకు సంబంధించినటువంటి శోధన. I will just term it like this. నేను ఇట్టి రీతిగా చెప్పాలని ఆశపడుతున్నాను. One is the temptation of physical desire. మొదటి శోధన ఏంటంటే శరీర సంబంధమైన కోరికలు. And the second temptation is the temptation of pride of our mind. రెండవ సంబంధమైనటువంటి శోధన ఏంటంటే అది మన జీవితంలో ఆత్మ మనకి సంబంధించిన గర్వానికి సంబంధించినటువంటి శోధన. And the third temptation is power of our spirit. మూడవది మన ప్రాణానికి సంబంధించినటువంటి power or the authority. మన ప్రాణానికి సంబంధించినటువంటి శోధనది. So these temptations will always come from Satan in our Christian life. మీరు విశ్వాసిగా ఉన్నది మొదలుకొని ఈ 3 రకాల శోధనలు ఎప్పుడు కూడా మీ జీవితంలోకి వస్తానే ఉంటాయి. We must be very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. Knowing that he cannot fight against God. వాడికి ఒక వాస్తవం చాలా క్లియర్ గా తెలిసి ఏంటంటే వాడు దేవునికి వ్యతిరేకంగా పోరాడి గెలవలేడు గనుక Now Satan is trying to convince people. సో అందుకని వాడు ఏం చేస్తున్నాడంటే మనుషులను వాడుకొని by twisting the word of God. దేవుని యొక్క వాక్యములో లేనిపోని మాటలను పెట్టి. Satan is not a creator. ఈ దుష్టుడు ఏదైతే ఉన్నాడు సాతానుగాడు వాడు నిర్మాణకుడుగా లేడు. అంటే లేని దానిని కలుగు చేసేటువంటి శక్తి అడిగి లేదు. Yes, he has no power to create something new. ఆడు లేని దానిని కలుగు చేసే శక్తి వాడికి లేదండి. He actually twists the word of God. కాకపోతే ఏం చేస్తాడంటే ఉన్నదాన్నే మార్చి వేసేటువంటి ప్రయత్నాన్ని వాడు చేస్తాడు. అది వాక్యము గాని ఏదైనా. One simple example I will tell you. ఒక ఉదాహరణకి, if you write God is now here. మీరు ఒక మాట మీరు రాసినట్లయితే దేవుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడని మీరు రాసినట్లయితే what Satan will do is సాతానుగాడు ఏం చెప్తాడంటే he will bring this now and here together. ఆడేం చేస్తాడంటే ఇప్పుడు ఇక్కడ అనేటువంటి మాటలను తీసుకొచ్చి what is that? God is nowhere అని ఆడ అట్టి రీతిగా ఉన్నదాన్ని రకరకాల just he will put the W. He will misplace the W. That's all. చూడండి ఆడు ఎంత చక్కగా మాటల టీటు మార్చి మన మైండ్ల పైన దాడి చేస్తున్నాడు మీరు గమనించాలి. Correct? అవునండి. So that is the twisting of Satan. అది దుష్టుడి యొక్క క్రియలు అలాగుంటాయి. That is what Satan does in our life. అదే దుష్టుడు మన జీవితంలో చేసేది. He will never create anything new because he has no power to create anything. ఆడు లేనిదానికి ఎప్పుడు కూడా కలుగు చేసేటువంటి శక్తి ఆడికి లేదు గనుక ఉన్నదాన్నే మార్చి చేసేటువంటి చెప్పే ప్రయత్నాలు చేస్తాడు. Because he is a liar. ఆడు అబద్ధికుడు. Amen. ఆమేన్. So listen here. గమనించండి. What the Bible says, let's see. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. So now Satan brings the first temptation. మొదటి శోధన ఏమిటంటే What does he say? Please read it. Verse 4. 4వ వచనం. Matthew chapter 4. మత్తయి సువార్త 4వ అధ్యాయము. No, third one please. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనను. Once we have become the children of God, మీరు ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా మార్చబడతారో the temptation will also come. అప్పుడే శోధనలు రావడం మొదలవుతాయి. Now you are become the child of God. నీవు దేవుని కుమారుడిగా మార్చబడిన తరువాత and he has given his spirit. ఆయన యొక్క పరిశుద్ధాత్మ చేత నింపిన that spirit will test you in your heart that you are the child of God. అలాగనే ఆ పరిశుద్ధాత్మ దేవుడు testify పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బట్టి ఒక సాక్ష్యం ఇస్తాడు. ఏమనంటే నీవు దేవుని కుమారుడు అని. The Holy Spirit testifies in your spirit
that you are the child of God. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏమి చెప్తాడంటే నీవు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు భయపడకని నిన్ను బలపరుస్తుంటాడు. Hallelujah. హల్లెలూయా. The temptation will not come to the worldly people. మీరు గమనించినట్లయితే లోకములో ఉన్న వారికి రక్షణ లేని వారికి శోధనలు అధికంగా రావు గాని, Because they are all under him only. వాళ్ళని పెద్దగా పట్టించుకోడు సాతానుడు, ఎందుకంటే వాళ్ళందరూ ఆయన స్వాధీనంలో ఆల్రెడీ ఉన్నాడు గనుక. Correct? అవునా అండి? So you don't compare your life with other worldly people. అందుకని ఎప్పుడు కూడా మన జీవితాల్ని రక్షణ లేని బయటి వారి జీవితాలతో మనం కంపేర్ చేసి చూసుకోకూడదు. Are no temptation for other people, but the temptation comes only to me. మీరు అనుకుంటారు ఎప్పుడు కూడా శోధనలు నాకే వస్తున్నాయి, రక్షణ లేని బయట ఉన్నాడు బాగానే ఉన్నాడు అనేటువంటి ఆలోచన మనకు వస్తుంటది అప్పుడప్పుడు. They are not the children of God. ఎందుకంటే వాళ్ళు దేవుని పిల్లలు కాదు కదా. You are the child of God. నీవు దేవుని కుమారుడవు. Because the temptation will come to the son of God only. దేవుని యొక్క కుమారుల్నే దుష్టుడు శోధించే ప్రయత్నం చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. If you think that you are the child of God, నీవు దేవుని యొక్క కుమారుడిగా అయితే you have to face temptation. నీవు శోధనలు ఎదుర్కొని వాటిని జయించాల్సిన అవసరం ఉంది. The tempter will come to you. శోధకుడు నీ దగ్గరికి వస్తాడు. Correct? అవునా? So now he gives the first temptation for physical body. మీరు గమనించినట్లయితే మొదటి శోధన ఏంటంటే శరీర సంబంధమైన శోధన. Okay, I am not going to get into the temptation. నేను దీన్ని బట్టి అధికంగా చెప్పను గాని, The temptation of explaining the temptation. శోధనను గూర్చినటువంటి అధికమైనటువంటి వివరణ అవునుగానే I am just going to explain what the word of God, what role the word of God plays here. కానీ ఏ మాటలు చెప్తానంటే, శోధన మనకు వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం ఎలా పనిచేస్తుందో మీకు తెలియజేస్తాను. Hallelujah. హల్లెలూయా. Now the spirit of God is upon him. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆయన పైన ఉంటుండగా, But the tempter comes and he gives him temptation. శోధకుడు వచ్చి రకరకాలుగా శోధించే ప్రయత్నం Now చేస్తున్నాడు. what Jesus says. ఇప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు చూద్దాం. Verse 4. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును So అని వ్రాయబడి ఉన్నదని. Jesus answered, man shall not live by bread alone, man, but every word of God that comes from the mouth of God. Hallelujah. మనుషుడు రొట్టెల వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. You have to highlight one phrase here. మీరు మీ బైబిల్స్ లో ఈ మాటలు మీరు హైలైట్ చేసుకోవాలి. For it is written. ఎందుకంటే అది రాయబడి ఉన్నది అని మీరు హైలైట్ చేసుకోవాలి. For it is written. అది రాయబడి ఉన్నదని మీరు అన్న మాట మీరు హైలైట్ చేసుకోవాలండి. Hallelujah. హల్లెలూయా. Now Jesus takes the quotation from the Old Testament. మీరు గమనించినట్లయితే యేసు ప్రభువారు పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని తీసుకుని, That is the written word of God. ఆ రాయబడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకుని And tries to win over the temptation. ఇప్పుడు దేవుని యొక్క వాక్యముతో ఆయన దుష్టుడికి వ్యతిరేకంగా పోరాటం చేసే ప్రయత్నాన్ని చేస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, ప్రియ దేవుని బిడ్డలారా, when Satan brings some temptation in your life, ఎప్పుడైతే శోధకుడు మీ పైన దాడి చేస్తాడో you cannot overcome with your strength. మీ యొక్క సొంత శక్తి చేత మీరు విజయాన్ని పొందుకోలేరు. You cannot overcome him with your knowledge and wisdom. మీకున్నటువంటి జ్ఞానము చేత శోధనను మీరు జయించలేరు. You cannot win over him by your qualification, by your position or by your possession. మీకున్నటువంటి అధికారం బట్టి గాని, జ్ఞానమును బట్టి గాని, చదువులను బట్టి గాని శోధకుని మీరు జయించుట అది అసంభవము. Amen. ఆమేన్. It is possible only by the word of God. కేవలము శోధకుని నీవు జయించాలంటే నీవు వాడాల్సిన దేవుని యొక్క వాక్యం మాత్రమే. Hallelujah. హల్లెలూయా. Jesus himself says, యేసు ప్రభువారు తనకు తానే చెప్పిన మాట ఏమిటంటే, it is written in the scriptures. అది రాయబడి ఉన్నది గనుక It is written in the scripture. వాక్యంలో రాయబడి ఉన్నది ఏమనంటే, Man shall not live by bread alone. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదన్నాడు. Hallelujah. హల్లెలూయా. So if at all Jesus needs the word of God
to win Satan or overcome temptation, మీరు గమనించినట్లయితే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు వారికే వాక్యమును వాడాల్సి వస్తే how much more we need the word of God. ఇప్పుడు మనం ఇంకెంత అధికంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వాడాలి దుష్టుని ఎదిరించడానికని. Hallelujah. హల్లెలూయా. If you want to live a overcoming life, మీరు ఆ విజయము కలిగినటువంటి జీవితాన్ని మీరు జీవించాలంటే, if you want to live a victorious life, మీరు జయ జీవితములు కలిగి ఉండాలంటే you have to read the word of God దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుతూ and you have to meditate upon the word of ఆ God వాక్యముని పైన మీరు ధ్యానము చేస్తూ and you have to put the word of God in your mind and heart. మీ హృదయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మీరు దాచుకొని జీవించాలి. Hallelujah. హల్లెలూయా. Because Jesus had the word of God in his mind and heart, యేసు ప్రభు వారి హృదయములో ఆయన మనస్సులో దేవుని యొక్క వాక్యం ఉంది గనుక now he takes from the Old Testament ఆ పాత నిబంధనలో రాయబడినటువంటి ఆ మాటలను తీసుకొని and he pronounced the word of God in order to win the temptation. ఆ శోధకుడిని జయించుటకు దేవుని యొక్క వాక్యాన్ని వాడి ఆయన పలికి ఆ యుద్ధ ఆ జరిగేటువంటి ఆ శోధకుడి పైన జయం ఆయన పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. So with the presence of God, దేవుని యొక్క సన్నిధి ద్వారా, with the help of the anointing of the Holy Spirit, దేవుని యొక్క అభిషేకం యొక్క సహాయం ద్వారా you always think of the word of God when temptation comes. మీరు మీ పైన ఉన్నటువంటి అభిషేకం ద్వారా, మీ పైన ఉన్నటువంటి పరిశుద్ధాత్మను బట్టి మీరు పదే పదే ఏమి జ్ఞాపకం చేసుకుంటారు అంటే దేవుని యొక్క మాటలు వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారు. Don't try to face Satan by your spirit, by your strength. మీరు ఎప్పుడు కూడా దుష్టుడిని మీ సొంత శక్తి చేత ఎదుర్కొనే ప్రయత్నాన్ని చేయకండి. Whenever temptation comes, ఎప్పుడైతే శోధన వస్తాదో always refer to the word of God ఎప్పుడు కూడా వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. and see what the word of God says. ఈ వాక్యం ఏమి చెప్తుందో మీరు జ్ఞాపకం చేసుకుని ఆ మాటలు మీరు పలకండి. Hallelujah. హల్లెలూయా. So in order to bring the word of God in your mind, మరి మీరు ఆ వాక్యాన్ని మీ హృదయంలోకి మీరు తెచ్చుకోవాలంటే you need the presence of God. దేవుని యొక్క సన్నిధి మీకు You కావాలి. need the Holy Spirit. మీకు పరిశుద్ధాత్మ You కావాలి. have to be filled with the Holy మీరు Spirit. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. So with the help of the Holy Spirit పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా and also with the help of the word of God, పరిశుద్ధాత్మ comes Satan here. మీరు గమనించినట్లయితే పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా, దేవుని యొక్క వాక్యం యొక్క సహాయం ద్వారా ఈ గొప్ప విజయాన్ని యేసు ప్రభు వారు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Some people think that this presence of God is enough, మనం చాలా మంది అనుకునేది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి ఉంటే చాలండి అనుకుంటారు. while some people think that the word of God is enough. కొంతమంది అనుకుంటారు దేవుని వాక్యం ఉంటే చాలు బ్రదర్ అనుకుంటారు. Anointing of the Holy Spirit is not needed. అభిషేకం పెద్దగా అవసరం లేదు సార్ అనుకుంటారు. I'll tell you something. నేను ఒక మాట మీకు తెలియజేస్తాను. Listen to me carefully. గమనించండి చాలా జాగ్రత్తగా. So you have gun with you, మీ చేతిలో గన్ ఉన్నది, but there is no bullets. బుల్లెట్లు లేవట అందులో. Will Satan fear you? సాతానుడు మిమ్మల్ని చూసి భయపడతాడా? I have a big gun with me. నా దగ్గర పెద్ద గన్ ఉందండి. Satan is standing before me. దుష్టుడు అక్కడ నిలబడి The ఉన్నాడు. tempter is before me. ఆ దుష్టుడు అక్కడ నిలబడి I am ఉన్నాడు. showing my gun. నా గన్ను And చూపిస్తున్నాను. he knows very well there is no bullet in it. ఆడికి క్లియర్ గా ఏం తెలుసు అంటే అందులో బుల్లెట్లు లేవని. Will Satan fear? భయపడతాడు ఆడ అసలు ఏమైనా భయపడతాడా? No. భయపడాడు. Correct? నిజమేనా? So that is actually dummy gun. అది నిజమైన గన్ కాదట యాక్చువల్గా. Nobody will fear the gun without bullet. బుల్లెట్లు లేనటువంటి గన్ను చూసి ఎవరికి కూడా భయం వేయదు. Am I correct? నిజమేనా? So without bullet, the gun cannot work. మరి బుల్లెట్లు లేకుండా గన్ ఎలాగైతే పనిచేయదో, Now the gun is the presence of God. గన్ ఎటువంటిదంటే దేవుని సన్నిధి వంటిది. Now the gun is the presence of the Holy Spirit. ఆ గన్ ఎటువంటిదంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి వంటిది. But the bullet is the word of God. మీరు గమనించినట్లయితే ఆ గన్నులో ఉన్నటువంటి బుల్లెట్ అట దేవుని వాక్యం వంటిదట. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now you load your gun with the bullets. మీరు ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి ఆ గన్నును మీరు బుల్లెట్లతో నింపిన తర్వాత No need to take out and show him. ఆడికి తీసి చూపించే అవసరం లేదు గన్ Correct, గన్ na? ఉందని. Am I correct? నిజమేనా? If he knows that gun is loaded, ఆడికి ఆ మన చేతిలో ఉన్నటువంటి గన్నులో వాక్యం ఉందని ఆడికి తెలిస్తే, oh, he will tremble before you. నువ్వేమి భయపెట్టిన అవసరం లేదు, ఆడే భయపడిపోతాడు నీ ఎదుట. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. See, I have only bullets.
చూడండి మరి రెండో ఉదాహరణ, నా దగ్గర గన్ లేదు, ఓన్లీ So, బుల్లెట్లు I ఉన్నాయి. have a bag full of bullets in my hand, నా చేతిలో ఫుల్ బ్యాగ్ నిండా బుల్లెట్లు ఉన్నాయి, but there is no gun. గన్ లేదు. మరి What will happen? ఏమైనా ఉపయోగమా? Will Satan fear? సాతాను గడు భయపడతాడా? No. జరగదు అది. Many a time అనేక మార్లు we give much importance for the word of God, neglecting the anointing of God. అనేక మార్లు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని సన్నిధికి మనం ప్రాధాన్యత తగ్గిస్తూ ఉంటాం. My dear brothers and sisters, it will not make any much difference. మీరు పైగా అంటారు పెద్ద తేడా ఏముండదు బ్రదర్, వాక్యం ఉంటే చాలు అని మీరు అనుకుంటా ఉంటారు. Do you understand what I am saying? అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? Hallelujah. Hallelujah. Better you have your gun loaded with bullets. అందుకని ఏది మనకు ఆశీర్వాదకరం అంటే మన దగ్గర ఉన్నటువంటి గన్నని వాక్యం అనేటువంటి బుల్లెట్లతో నింపుకుంటేనే మనకు అది ఆశీర్వాదకరము. Hallelujah. హల్లెలూయా. Now you can face the tempter directly. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రెండు నీ దగ్గర ఉంటాయో నువ్వు సంతోషంగా ధైర్యంగా దుష్టుని ఎదుర్కోగలవు. Hallelujah. హల్లెలూయా. When David was standing before Goliath, దావీదు ఎప్పుడైతే గొలియాతు ముందు నిలబడుతున్నాడో he has two things. రెండు విషయాలు అతనికి తెలుసు, అతని దగ్గర ఉన్నాయి. He had a sling in his hand, అతని చేతిలో ఒడిసెలు ఉన్నది. and he was searching for ఆయన ఏం చేస్తున్నాడంటే ఏం వెతుకుతున్నాడు? pebbles, రాళ్లను stones. రాళ్ళు. Correct? నిజమేనా? See, David had, think that, imagine that David had only the sling in his hand, ఒకసారి ఆలోచన చేయండి. దావీదు అక్కడ నిలబడి ఉన్నాడు, అతని చేతిలో ఒడిసెలు ఒకటే ఉన్నది, but there is no pebble. రాళ్ళు లేవు. What will happen? పరిస్థితి ఎలా ఉంటుంది అక్కడ? Now standing before Goliath, గొలియాతు ముందు నిలబడుతూ now just he rolling this sling. గొలియాతు ముందు నిలబడి ఆ ఒడిసెలను తిప్పుతున్నాడట. What will happen? ఏమవుతుంది? The sling is the presence of God. Sling is the anointing of the Holy Spirit. గమనించండి, అతని చేతిలో ఉన్నటువంటి ఒడిసెలు దేవుని సన్నిధి వంటిది, అభిషేకం వంటిది. But stone is the word of God. రాళ్ళు మటుకు వాక్యము వంటిది. Hallelujah. Hallelujah. హల్లెలూయా. If you want to, make the enemy fall down, మీరు దుష్టుణ్ణి మీరు ఓడించాలన్న ఆలోచన మీకు ఉంటే you have to have these two things. ఈ రెండు మీ చేతిలో ఖచ్చితంగా ఉండాలి. Amen. ఆమేన్. And imagine that I have bow in my hand, but there is no arrow. మీరు గమనించినట్లయితే మీ చేతిలో బాణం ఉన్నది కానీ వేసేటువంటి బాణము ధనుసు ఉంది కానీ బాణం లేదు. Dhanush. Yeah, villu. Villu or dhanush. ఓకే, మీ చేతిలో విల్లు ఉన్నది కానీ బాణం లేదనుకోండి, What will happen? ఏమవుతుంది? Will the enemy will fear? భయపడతాడా Will the సోదరుడు? enemy fear? దుష్టుడు భయపడతాడా? భయపడ్డు. See, you have only arrow, but there is no dhanush. మీ చేతిలో బాణం ఒకటి ఉంది కానీ విల్లు లేదనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? What we will do? మనం ఏం చేయగలుగుతామా? But if you have bow and the arrow both in your hand, ఎప్పుడైతే విల్లు బాణం రెండు మీ చేతిలో ఉంటాయో, you can attack your enemy easily. అద్భుతముగా దుష్టుడి పైన నువ్వు దాడి చేయగలవు. Hallelujah. హల్లెలూయా. Are, I need loud hallelujah. ఇంకా బిగ్గరగా చెప్పాలండి. That means you people don't understand. అర్థం కావట్లేదా ఏంటి? No, pastor, we are completely soaked in the word of God. పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్యంతో నింపబడి ఉన్న అందుకే స్పందించలేకపోతున్నాం అని సేవకులు అనుకుంటున్నారు. Are you all there? ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? Are you with me? Hallelujah. హల్లెలూయా. So we need the word of God and the spirit of God. అందుకనే మనకి దేవుని యొక్క ఆత్మ కావాలి, దేవుని యొక్క వాక్యం కూడా కావాలి. In order to overcome temptations. దుష్టుని ఎదిరించడానికని ఈ రెండు మనకి కావాల్సి ఉన్నది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. See, you the word of God and the spirit of God will help us to overcome the temptation of Satan. సో ఇప్పుడు వరకు మనం చూసాము దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మనం దుష్టుని ఓడించొచ్చని. In the second temptation also, రెండవ శోధన విషయంలో కూడా Matthew 4 verses 5 to 7, మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో Jesus says the same thing. యేసు ప్రభు వారు మళ్ళీ అదే మాట చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. Read verse 7. 7వ మాట చదువుదాం Please. For it is written, you shall not put the Lord your God to the test.
Correct? అందుకు యేసు ప్రభు అయిన నీవు దేవుని. Now again Satan uses the word of God మీరు గమనించినట్లయితే మళ్ళీ ఇక్కడ దుష్టుడు వాక్యాన్ని వాడే ప్రయత్నాన్ని చేస్తున్నాడు in order to tempt Jesus. యేసు ప్రభు వారిని శోధించడానికని. That is why I am telling అందుకనే that నేను ఏం చెప్తున్నానంటే this Satan is a twister. అందుకనే నేనేం చెప్తున్నానంటే ఈ దుష్టుడు, This Satan is a perverter. దుష్టుడు ఎటువంటి వాడంటే లేనిపోని మార్పులు చేసేటువంటి వాడు. Sometimes he will, tell the word of God and try to tempt us. ఒక్కోసారి మనల్ని దేని ద్వారా శోధిస్తాడంటే వాక్యం ద్వారానే మనల్ని శోధించేటువంటి ప్రయత్నం కూడా ఆడు చేస్తాడండి. And he will tell the word of God and make us to go astray from the word of God. ఏం చేస్తాడంటే ఈడు వాక్యాన్నే వాడి మన జీవితంలో కన్ఫ్యూజన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. That is why అందుకనే we have to read the word of God very carefully. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదువుతూ And fill our heart with the word of God. దేవుని యొక్క వాక్యముతో మన హృదయాలను నింపుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. The more you fill your heart with the word of God, ఎంత అధికంగా దేవుని వాక్యం చేత నీ హృదయాన్ని నింపుకుంటావో the more you can be a overcomer. అంత అధికముగా నీవు విజయము కలిగినటువంటి జీవితాలను నువ్వు జీవించవచ్చు. Hallelujah. హల్లెలూయా. In the third case also, మూడవ శోధన విషయంలో కూడా Jesus said the same thing. యేసు ప్రభువారు అదే రీతిగా స్పందించినట్లుగా చూస్తాం. What did he say? Verse 11. 11వ వచనం మనం చదువుదాం. అపవాది ఆయన నన్ను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి No. Verse 10, I think. 10. యేసు వానితో Ah. తాను పొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని. Yeah, for it is written, worship the Lord your God and serve him only. ప్రభు దేవుణ్ణి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదనను. So 3 kinds of temptation came. మీరు చూసినట్లయితే 3 రకాల శోధనలు వచ్చాయి ఇక్కడ. All the 3 times Jesus said, for it is written. 3 సార్లు కూడా యేసు ప్రభువారు ఏమన్నారంటే రాయబడి ఉన్నదని ఆయన మాట్లాడడం జరిగింది. Hallelujah. హల్లెలూయా. My dear children of God, ప్రియ దేవుని బిడ్డలారా, be filled with the Holy Spirit ఆత్మ చేత నింపబడి ఉండండి. and also have your heart filled with the spirit, word of God. మీ హృదయాలను కూడా దేవుని యొక్క వాక్యము చేత నింపుకోండి. You can live a overcoming life. అప్పుడు మీరు గొప్ప విజయవంతమైన జీవితాలు మీరు జీవించగలరు. We can live a victorious life. అప్పుడు మీరు జై జీవితములు కలిగి ఉండగలరు. Hallelujah. హల్లెలూయా. The word of God, the word of God is called like this in Ephesians chapter 4:17. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ మాటలో మనం ఏమి చూస్తామంటే Ephesians 4:17. 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని No, not that. 4:17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము I think in Telugu 17వ 17. Please read it. 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు Ephesians 6:17. Not 4:17, 6:17. మరియు రక్షణయను శిరస్త్రాణమును Yes. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. Here the word of God says very clearly దేవుని వాక్యం ఇక్కడ ఏమి తెలియజేస్తుందంటే that the word of God is the sword of the spirit. దేవుని యొక్క వాక్యము ఆత్మ ఖడ్గము అని మును ధరించుకొని ఉండుడి అని రాయబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. The word of God is called the sword of the spirit. దేవుని యొక్క వాక్యమును ఇక్కడ ఏమని వివరించారంటే ఆత్మ ఖడ్గం అని వివరించడం జరిగింది. You know the beauty of the sword of the spirit? మీకు ఈ ఆత్మ ఖడ్గము యొక్క అందం ఏమిటో మీకు తెలుసా? Listen to me carefully. గమనించండి. I am going to conclude my message. మరి త్వరలోనే నా సందేశాన్ని How ముగిస్తాను. many of you play chess, మీలో ఎంతమంది చెస్ ఆడడం వచ్చు ఇక్కడ? cricket క్రికెట్ or football? ఫుట్బాల్ గాని. See, the opposite seem, if you play the defense game always, you will never win. మీరు ఎప్పుడైనా చెస్ ఆడేటప్పుడు మీరు గెలిచే ప్రయత్నము కాకుండా ఓడిపోకుండా ఉండే ప్రయత్నం చేస్తే మీరు ఎప్పుడు గెలరు. Whether it is chess, అది చెస్ అయినా, whether it is soccer, అది ఫుట్బాల్ అయినా, whether it is cricket, క్రికెట్ అయినా, if you play the defending game, మీరు you will never win.
మీరు ఎప్పుడైతే డిఫెండింగ్ గేమ్ మాత్రమే ఆడతారో, అంటే అవతలోడు గెలవకుండా ఆపే ప్రయత్నం మాత్రం మీరు చేస్తే మీరు గెలవరు, అవతలోడు కూడా గెలవడు. You are always trying to defend the offender. మీరు ఎప్పుడు కూడా ఇదే ప్రయత్నం ఉన్నారంటే ఏమని, అవతలోడు గెలవకుండా ఉంటే చాలు అనే ఉద్దేశంతో ఆట ఆడారంటే మీరు గెలవరు. ఎప్పుడు You are always trying to save yourself. ఎప్పుడు కూడా మీరు ఏ ప్రయత్నం ఉన్నారంటే మిమ్మల్ని మీరు కాపాడుకుని మేము జాగ్రత్తగా ఉంటే చాలు, అవతలోడు గెలవకపోతే చాలు అనుకునే You ఉద్దేశంతో are ఆడితే always trying to manage the attacking of the enemy. మీ ఎప్పుడు కూడా దుష్టుడు వేసేటువంటి దాడులు లేదంటే అంటే అవతల వాడు చేసేటువంటి దాడులను ఆపే ప్రయత్నంలోనే ఉంటే మీరు ఎప్పుడు విజయం పొందుకోరు. Will you win the fight? మీరు గెలిచే అవకాశం ఉంటుంది అలాగా ఆడితే. When you will win? ఎప్పుడు గెలుస్తారు అలాగా ఆడితే? You have to offend the enemy. ఎప్పుడు నువ్వు గెలుస్తావంటే నువ్వు ఎదురుదాడి చేసినప్పుడే నువ్వు గెలుస్తావు. You have to attack the enemy. నువ్వు ఎదురుదాడి చేయాలి. As long as you don't attack the enemy, నీవు దుష్టుడి పైన దాడి చేయకుండా ఉన్నంతసేపు, as long as you defend yourself from the attacking of the enemy, నీవు దాడి చేయకుండా నిన్ను నీవు కాపాడుకునే పరిస్థితుల్లో ఉన్నంతసేపు you cannot win your game. నీ జీవితంలో విజయం రాదు. Right? నిజమేనా? Understand? అర్థమవుతుందా? But when you attack the enemy, కానీ ఎప్పుడైతే నీవు దుష్టుడి పైన దాడి చేస్తావో then only you can win. అప్పుడే గెలిచే అవకాశం ఉంటది. Hallelujah. హల్లెలూయా. So here in Ephesians chapter 6, from verse 10 on, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో you can see that the weapons of defense. మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి పరిక్రమాలు ఇవ్వబడి ఉన్నవి. Am I correct? నిజమేనా? These are all the weapons that help us to safeguard ourselves. మనకి ఇవ్వబడినటువంటి ఈ ఆయుధాలు దేనికంటే మనకు కాపాడుకోవడానికి మనకి ఇవ్వబడినటువంటి ఆయుధాలు ఇవి. Take time and read those portions in the at home. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఈ మాటలు చదివినట్లయితే But చాలా here in ఆశీర్వాదకరం. verse 17 it says, కానీ 17వ మాటలో మనం చూసినట్లయితే the sword of the spirit you have to take in your hand. దేవుని యొక్క వాక్యమును మీరు చేత పట్టుకోవాల్సినట్టు అవసరం ఎంతైనా ఉన్నది. All the other weapons మిగతావన్నీ కూడా will help you to defend yourself. నీకు దేనికి ఉపయోగపడతాయంటే నిన్ను కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి. That is the spirit of God. అది దేవుని యొక్క ఆత్మ. But only one weapon in the Bible, కానీ వాక్యం అంతట్లో ఒక ఆయుధం గాని మీరు చూసినట్లయితే that will help you to attack the enemy. ఒకే ఒక ఆయుధము దుష్టుడి పైన దాడి చేసేటువంటి ఆయుధం ఉన్నది ఏంటంటే That అది is the word of అది God. దేవుని యొక్క వాక్యమైనటువంటి That ఆయుధము. is the sword of the అది spirit. ఆత్మ ఖడ్గము. Hallelujah. Hallelujah. So you need these two weapons in your life in order to become an overcomer. మీరు జీవితాల్లో మీరు జై జీవితాలు కలిగి ఉండాలంటే నిత్యము ఈ రెండు ఆయుధాలు మీ చేతాల్లో ఉండాలి ఎప్పుడును. Hallelujah. హల్లెలూయా. So you have to clothe yourself with the presence of God, ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి వస్త్రాన్ని ధరించుకొని and you have to take the sword of God in your hand. దేవుని యొక్క వాక్యమును మీరు చేత పట్టుకొని Now you are ready to attack the enemy. అప్పుడు గాని మీరు సిద్ధపడిన వారుగా ఉండరు. Now you are ready to overcome the enemy. ఇప్పుడు మీరు దుష్టుడిపైన దాడి చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. So the word of God and the spirit of God will help you to win your battle. ఎప్పుడైతే మీ చేతిలో వాక్యము అలాగే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటారో The అప్పుడే మీరు యుద్ధానికి సిద్ధము. The spirit of God and the word of God will help you to overcome the temptations. దేవుని యొక్క ఆత్మయు దేవుని యొక్క వాక్యము నీ పైన వచ్చేటువంటి శోధనలు నీవు జయించడానికి ఉపయోగపడతాయి. You want to become an overcomer? జై జీవితం కలిగి ఉండాలనుకుంటున్నారా? You want to live a victorious life? మీరు విజయవంతమైన జీవితాలు కలిగి ఉండాలనుకుంటున్నారా? Then better be filled with the Holy Spirit. అయితే మీరు ఖచ్చితంగా దేవుని ఆత్మ చేత నింపబడాలి. And also అలాగునే be filled with the word of God. దేవుని యొక్క వాక్యం చేత కూడా మీ హృదయాలను నింపుకోవాలి. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. Let's all stand up. అందరూ లేచి నిలబడదాం. Let's pray.